ఈ అబ్బాయి ఇలా వినేగాంధీ అందుకు ఆసారం కలిసి వస్తలేదు. ఈ అబ్బాయి పోవాలి మనకి ఇక పంతులు ఉన్నాడ ఇవాళ లప్పుటి బాబా ఆ లప్పుటి బాబా దగ్గరికి పోతే మరి ఏమవుతుంది. ఏ వినయ్ రెడీ అయినావా? దా ఏడికి పోతున్నావే? ఇలా మనం మైమగల లప్పుటి బాబా దగ్గరికి పోతున్నాం. లప్పుడు బాబా? లప్పుటి బాబా ఆయన ముందర నాకు లప్పుటి బాబా అని లప్పుడు బాబా ఉన్నాడు అక్కడ. లప్పుటి బాబా ఆయన దగ్గరకు పోతే అన్ని మహిమలు ఉంటే నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఆయన ఆచారం ఉంటే తొలగిస్తాం. ఓకేనా? ఆయనకు నాలుగు లప్పుటి పనులు ఇవ్వాలి. లప్పుడు పనులు ఆయన దగ్గర దొరుకుతాయి లప్పుటి పనులు లప్పుడుగా. ఇగో ఆయన దగ్గరకు పోగానే మనం లప్పుడు బాబాకి జై, నేను లప్పుడు బాబాకి అని అంటే మీరు జై జై అనుకుంటూ రావాలి. సరేనా? లప్పుడు బాబాకి, లప్పుడు బాబాకి, లప్పుడు బాబాకి. లప్పుడు బాబా గారు నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు. కూర్చోాలి. మీ బాధలు మాకు చెప్పాలి. ఏం మా బాధ పెద్ద వినయ్ కుమార్ పిలా అని పేరు. ఈ పిలానికి ఏంటంటే గాచారం కలిసి వస్తుంది. ఎక్కడికైనా అని చెడు ఎదురు అవుతుంది. శని తంతుంది, ఇంట్లోకి రానిత్తలేదు. లక్ష్మి ఇంట్లోకి అత్తలేదు. వచ్చినట్టే అత్తుంది కానీ అటే పోతుంది. పోలీసుకో ఇవి ఇవా ఏనొక పోలీసుకో తీసుకున్నావా? తీసుకున్నా. ఇలా పెట్టు, ఇలా ఇలా పెట్టు. రెండు అన్ని పెట్టు. ఇంకో రెండు తీసుకో. మీ షోలో పెట్టుకో. ఆయనకి అన్ని తిండికోరా స్వామి, తింటాడు స్వామి. లప్పుడు బాబాకి, లప్పుడు బాబాకి. వినయ్, వినయ్ కుమార్. నీ పేరు వినయ్ కుమారా? చెప్పండి నాని, నీ బాధ ఏమైంది? నువ్వు కొన్ని రోజులు అయినాక జాబ్ చేస్తాడా స్వామి? జాబా? ఆయన జాబ్ బర్రెలు కాస్తాడా? బర్రెలు కావు. ఆయన మన తెలంగాణ పెద్ద ఎస్ఐ అవుతాడు. ఆయనకు అనుకునే అయితే కొడుకలు ఆయన ఒకరు అనుకుంటున్నారు. ఆయన పెద్ద కొడుకు అయితే లప్పుడు బాబాకి, లప్పుడు బాబాకి. వినయ్, నువ్వేం చేయాలి? ఇప్పుడు నాకు ఒక 10 లక్షలు పెట్టాలి వినయ్. నాకు 10 లక్షలు పెడితే నువ్వు కొన్ని కోట్లు సంపాదించుకుంటావు వినయ్. 10 లక్షలా? మీ 10 రూపాయలు లేకనే లాగేసుకొని వచ్చిండే. 10 లక్షలు ఎడికెళ్ళి స్వామి పెట్టావా స్వామి? నీకు 1000 కోట్లు వస్తాయి స్వామి. నెలకు పైన నెలకు 10 లక్షలు కాదు కానీ లప్పుడు బాబా పేరు మీద గుండు గీకించుకుంటాం. అద్దు పాపం చేయకు అట్ట. మాకు పాప నల్లు నువ్వు ఒక 10 లక్షలు పెట్టు. నీ కొడుకులు అన్నీ తిరిగిపోతాయి. నేను మొక్కుంటున్నా, నువ్వు పూజ చేస్తున్నా పోతున్నా లోపలికి కోడి మొక్కి బయటకు వస్తా. నీకు ఐడియా కావ పని చెప్పుతా. ఒప్పుకుంటున్నావు 10 లక్షలు? ఒప్పుకుంటున్నావు. మా వినయ్ కుమార్, వినయ్ కుమార్ ఆయనకు జాతకం మంచి కావాలి. కొద్దిగా వచ్చింది వినయ్కు జాబ్ వస్తాయి. ఆయన వేసాయి ఇక్కడ తెలంగాణ మనకు 5 లోకల్ అవుతాడు. ఆయనకు ఆయనకు నెలకు 79 లక్షలు జీతం. అవి అయిపోయినాక అన్ని కొడుకులు మంచిగా చదువుతాయి. నీ దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు. పైసా కుసుకోవచ్చు జోవులా. ఇప్పుడు అంటే వినయ్ కుమార్ ఇదా లప్పుడు బాబా మేము వెళ్ళొచ్చునా స్వామి? లప్పుడు బాబా